నమస్తే వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్ నేను ప్రసన్న మలక్పేట్ నియోజకవర్గంలో ఇటీవల షార్ట్ సర్క్యూట్ కు గురై మరణించిన పూసయ్య అనే వ్యక్తి భార్యను ప్రభుత్వ తరపున సహాయ నిధి చెక్ ను హోంమంత్రి మహమూద్ అలీ అందజేశారు। ఈ కార్యక్రమంలో మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బాలాలా, జిల్లా కలెక్టర్ హైదరాబాద్ శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్నారు। ముసరాంబాగ్ ఒక అపార్ట్మెంట్లో కరెంట్ షాక్తో శ్రీ పోసయ్య అనే వ్యక్తి మరణించారు। వారి భార్యకి శ్రీయుతులు మన హోమ్ మినిస్టర్ గారు మరియు మా ఎమ్మెల్యే గారు బలాలా గారి చేతుల మీదుగా 5 లక్షల చెక్ బెనిఫిషరీకి అందచేయడం జరిగింది। అలాగే మా దగ్గర ఇక్కడ వారితో పాటు ఇంకొక డెత్ కూడా జరిగింది, వారికి కూడా పరిహారం ఇప్పించడం జరుగుతుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు। కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ను పరిశీలించడానికి వెళ్తున్న భట్టి విక్రమార్క మల్లు నేతృత్వంలోని సీఎల్పీ బృందాన్ని వెల్దండ వద్ద అరెస్ట్ చేసిన పోలీసులతో సీఎల్పీ నేత భట్టి వాగ్వాదం। మీరే తీసుకెళ్ళొచ్చు కదా, ఇద్దరు ముగ్గురు పంపిస్తే మొత్తం 8 అప్స్టేర్స్ కి నేనంటే మీరే దగ్గర చూపించండి। గవర్నమెంట్ పర్మిషన్స్ తప్పకుండా ప్రజలకు తెలియాలి కదా, గవర్నమెంట్ పర్మిషన్ తప్పకుండా మేము తీసుకెళ్ళి తీసుకొస్తాం। గవర్నమెంట్ రూట్ టైం ఇది అంతా ఏరియా మంచిది కదా, ఆ ఏరియా అంతా ఫారెస్ట్ ఏరియా కదా। మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి బ్రతుకున్నన్ని రోజులు దుబ్బాక అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి। సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు। ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన ఆశయాలు నెరవేర్చడానికి తన కొడుకు శ్రీనివాసరెడ్డిని పంపాడని, 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలతో తెలంగాణ వచ్చిందని, ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే నష్టం లేదు కానీ ప్రజల కష్టాలు మాత్రం తీరవన్నారు। 4 కోట్ల ప్రజల కష్టాలు తీరాలంటే దుబ్బాక ఎన్నికలే ప్రధాన కారణం కావాలని చెరుకు శ్రీనివాసరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు। చెట్టెంత పెరిగితే సరిపోదు హరీష్ రావు, ధమాకుండాలి అని ముత్యం రెడ్డి ఆశయాలు నెరవేర్చాలంటే తన కుమారుడు శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యే చేయాలన్నారు। 100 మంది ఎమ్మెల్యేలుండి కేసీఆర్ దొడ్లో పెండ తినడానికి పనిచేస్తున్నారని, ఈ ఒక్కడి గెలిస్తే పాలు పిండుతాడా అని ప్రజలను ప్రశ్నించారు। స్వామి, నవీన్, రాకేష్, కనకరాజ్, మురళి, రాజేష్ ఏందుకు అవసరం లేదు। ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన హైదరాబాద్ పాత బస్తీ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనా నగర్లో దారుణం।
ప్రేమించావు పెళ్లి చేసుకో అని రెయిన్ బజార్లోని ప్రియుడు ముస్తాఫా ఇంటికెళ్లి నిలదీస్తున్న రాధిక అర్ధరాత్రి సమయంలో తెల్లవారుజామున పాతబస్తీలో ప్రియుడు ముస్తాఫా ఇంట్లో యువతిని రాధికాను అతి కిరాతకంగా హత్య చేసిన ప్రియుడు ముస్తాఫా అతని అన్న జమీల్ కత్తితో పొడిచి చంపిన ఇద్దరు నిందితులు రెయిన్ బజార్ పోలీసుల అదుపులో. నిందితులు బాధితురాలు నారాయణ ఖేడ్కు చెందిన యువతి ఉస్మానియాలో పోస్టుమార్టం పూర్తి. నారాయణ ఖేడ్కు మృతదేహం తరలించారు. चलो निकाल ऑटो మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో 9 ఏళ్ల ఓ బాలుడు కిడ్నాప్ కలకలం రేపుతోంది. స్థానిక కృష్ణా కాలనీలో నివాసముంటున్న రంజిత్ వసంత దంపతుల పెద్ద కుమారుడు దీక్షిత్ రెడ్డి ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు. ఎక్కడ వెళ్లాడో తెలియని బాలుడు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. గుర్తు తెలియని దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకుపోయారని స్థానికులు తెలిపారు. రాత్రి 9:45 కిడ్నాపర్లు బాలుడి తల్లికి ఫోన్ చేసి 45 లక్షలు ఇస్తే తమ బాలుడిని విడిచిపెడతామన్నారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు. పోలీసులకు కంప్లైంట్ చేయవద్దని, బాలుడి ఇంటి పరిసర ప్రాంతాల్లో తమ వ్యక్తులు ఉన్నారని బెదిరించారు. మీరు ఏం చేస్తున్నా తమకు తెలుస్తోందని, మీ బాబుకు జ్వరంగా ఉండడంతో మాత్రలు కూడా వేశామని చెప్పి దుండగులు ఫోన్ పెట్టేశారు. దీంతో ఏం చేయాలో తెలియక బాలుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి స్వయంగా కిడ్నాప్ జరిగిన ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఘటన జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ నరేష్ కుమార్, పట్టణ సీఐ రవికుమార్, డీసీఆర్బీ సీఐ సాగర్, 6 ఎస్ఐలు సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి పలువురు అనుమానితులను ప్రశ్నించారు. పట్టణంలో కిడ్నాపర్ల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కిడ్నాపర్లు ఇప్పటివరకు 4 సార్లు ఫోన్ చేసినా ప్రైవేట్ ఫోన్ నెంబర్లతో చేస్తుండడం వల్ల వారి ఆచూకీని కనిపెట్టలేకపోతున్నామని పోలీసులు తెలిపారు. ఏందన్నా అన్న నాకు గ్లూకోజ్ నాకు గ్లూకోజ్ తెస్తున్నాను. నాకు ఏం తెలియదు. కొంచెం నిన్న బీపీ డౌన్ అయింది. చెప్పన్నా ఏం లేదు, కొంచెం బీపీ డౌన్ అయింది. గ్లూకోజ్ తెస్తున్నాను. చెప్పలేదన్న, మేము ఎవరు ఏం చెప్పలేదు. నేను ఇంట్లో నేను మా సార్ ఉన్నాం. అమ్మ వచ్చింది, అంతే. అమ్మ వచ్చింది. ఇక ఇప్పుడే టిఫిన్ తిన్నాను. ఏమైందన్నా? మీరు వస్తారా? ఎట్లా మేము రావాలా? మరి నేను నా దగ్గర ఉన్నామని రెడీ చేసుకున్నా. నా దగ్గర అంత క్యాష్ లేదన్నా. కాదన్నా నేను చెప్పేది వినదా కొంచెం? కొంచెం నాకు అందరూ మాట్లాడిపోయారా? వాడు సేఫ్గా ఉన్న తెలవాలి కదా. కాదన్నా నేను చెప్పేది వినరా కొంచెం? అయితే ఇప్పుడు నా దగ్గర కొంత మనీ రెడీ అయింది. మీకు చెక్ ఇస్తాను. మీకు ఏం లేదు, నేను ఓన్లీ ఇంటి చెక్ ఇస్తే మీరు ఎక్కడ డ్రా చేసుకునేయండి. మనీ వేసి ఇస్తాను, నా ఒక సైన్ చేసి ఇస్తాను. నాకు కొంత గోల్డ్ కూడా ఇస్తాను. అందరికీ కాదన్నా, అందరూ ఇంటి చుట్టుపక్కల అందరూ గ్లూకోజ్లు ఎందుకు ఎక్కుతున్నాయని వచ్చి పోతున్నారు వాళ్ళంతా. నా దగ్గర ప్రజెంట్ ఒక 50,000 ఉన్నాయి. అంత క్యాష్ రెడీ చేయలేము కదా. నువ్వు రెడీ చేస్తావో చెప్పు. అదే సిచ్యువేషన్లో మీరుంటే నువ్వు రెడీ చేస్తావో చెప్పన్నా. ఏందన్నా ఏందన్నా సాయంత్రం వరకు అదే టైం నీకు నేను ఇస్తాను. నువ్వు రెడీ చేస్తావా? కాదన్నా, నేను ఇప్పుడు 50,000 రెడీ చేస్తాను. కొంత గోల్డ్ ఇస్తా. అబ్బాయి కావాలి. ఎవరైనా అబ్బాయి కావాలనుకుంటున్నావు. నువ్వు వదులుకుంటావా చెప్పి? నేను ఎవరికి చెప్పలే. నాకు ఇప్పుడు గ్లూకోజ్ లెక్కిన ఫోటో కూడా పెట్టమని పెడతాం.
అన్న వానికి ఫుడ్ పెట్టండి, కొంచెం వానికి ఫుడ్ పెట్టండి. ఛానల్ సోదరుడి కుమారుడు కిడ్నాప్ అయినాడు. సాయంత్రం మాకు కంప్లైంట్ వచ్చింది 9 గంటలకు. అంటే ఈ పిల్లాడు కిడ్నాప్ అయిన సంగతి వాళ్ళ కాల్ వచ్చిన తర్వాత తెలిసింది. ఆ కేసు పూర్వపురాలు ఏంటంటే 6:30కి అట్లా ఆ టైంలో దీక్షిత్ అనే అబ్బాయి రోడ్డు మీద ఆడుకుంటున్న క్రమంలో ఎవరో బైక్ మీద వచ్చాడు. వచ్చి ఈ అబ్బాయి ఉన్న చోట బైక్ను వెనకకు రివర్స్ చేసుకుని అబ్బాయితో మాట్లాడి బండి ఎక్కించుకున్నాడు. పోయే క్రమంలో ఆ ప్లేస్లో ఉన్న ఇంకొక అబ్బాయి గమనించి వెళ్ళిన వ్యక్తి ఫ్యూచర్ చెప్తున్నాడు. అబ్బాయికి తెలిసిన వ్యక్తి లాగానే ఉంది. ఈ అబ్బాయి అనుకున్నది మాట్లాడి అన్నా అని మాట్లాడి బండి ఎక్కడం గమనించిన దాన్ని బట్టి చూస్తే 9 గంటలకు ఎవరైతే అనంతపురంలో కాల్ చేసి 45 లక్షలు కావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నట్టుగా వాళ్ళ ఇంట్లో తెలిసింది. వెంటనే కంప్లైంట్ చేశారు, కేసు నమోదు చేశాం. ఎస్పీ గారి డైరెక్షన్లో ఎస్పీ గారు కూడా రాత్రి సస్పెక్టెడ్ పర్సన్స్ అన్ని చెక్ చేసినాం. వాళ్ళకి ఎవరితోనైతే విరోధం ఉన్నదో అవన్నీ యాంగిల్లో వెరిఫై చేసినాం. టెక్నికల్గా కూడా ఈరోజు మా ఎస్పీ గారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఎస్ఓటి టీమ్స్తో మిగతా టెక్నికల్ టీంలతో కూడా కాలర్ నంబర్స్ అవన్నీ కూడా సేవ్ చేసుకొని అన్ని యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. సైబరాబాద్ సిపి కామెంట్స్ లోతట్టు ప్రాంత ప్రజలు అందరినీ 3 రోజులు అప్రమత్తంగా ఉండాలని, కబ్జాలకు గురైన వారిపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని సైబరాబాద్ సిపి కామెంట్స్ లోతట్టు ప్రాంత ప్రజలు అందరినీ 3 రోజులు అప్రమత్తంగా ఉండాలని, కబ్జాలకు గురైన వారిపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, నానల్ నగర్ వాసులంతా సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని సిపి తెలిపారు. గగన్పాడు రోడ్ ఒక వైపుగా వెళ్లడానికి దారి చేశామని, అదేవిధంగా వాటర్ వస్తుందా సరే 4-వీలర్ 2-వీలర్ సాహసం చేయవద్దని, మీకు ఇబ్బంది జరుగుతుందని ప్రజలకు సైబరాబాద్ సిపి సజ్జనర్ తెలిపారు. పల్లె చెరువు నుంచి భారీగా వరద నీరు రావడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా పోలీసులకు సమాచారం స్థానిక ప్రజలను కోరారు. నగర్ వాసులంతా సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని సిపి తెలిపారు. గగన్పాడు రోడ్ ఒకవైపుగా వెళ్లడానికి దారి వేశామని, అదేవిధంగా వాటర్ వస్తుందా సరే 4-వీలర్ 2-వీలర్ సాహసం చేయవద్దని, మీకు ఇబ్బంది జరుగుతుందని ప్రజలకు సైబరాబాద్ సిపి సజ్జనర్ తెలిపారు. పల్లె చెరువు నుంచి భారీగా వరద నీరు రావడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని స్థానిక ప్రజలను కోరారు. अगर इंडाइट भी अगर कुछ आ रहा तो उधर से अपने नाले का खतरा है, वो अगर आ गया तो खतरा निकल गया तो और पानी पानी कम है फोर्ट से आटा लगे बंद ओके परफेक्ट है वो वहां से नाला बहुत कम है अच्छा ऐसे लेके आए वो गड्डी में कभी साफ करना और मुंह करने साफ होना बिहारी गाड़ी अपन करके करानी होगा अपने जो साफ करना है अपन करेंगे. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బిల్డింగ్ 5వ అంతస్తుపై నుండి దూకి వివాహిత శ్రీవిద్య ఆత్మహత్య. 6 నెలల క్రితం వరంగల్ కు చెందిన సమీరీష్ తో కరీంనగర్ కు చెందిన శ్రీవిద్యకు వివాహం జరిగింది. భర్త శబరీష్ పని నిమిత్తం బెంగళూరుకు వెళ్లడంతో చందానగర్ లోని వారి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లిన శ్రీవిద్య నిన్న మధ్యాహ్నం భర్త శబరీష్ తో ఫోన్లో మాట్లాడుకుంటూ ఘర్షణ పడి భవనంపై నుండి దూకిన శ్రీవిద్య హుటాహుటిన గాయాల పాలైన శ్రీవిద్యను ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించిన కుటుంబ సభ్యులు
ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది శ్రీవిద్య. భర్త జబరీష్ వేధింపుల వల్లనే ఈ శ్రీవిద్య ఆత్మహత్యకు కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీవిద్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు పోలీసులు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు చందానగర్ పోలీసులు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ ఉషికేబాయి వాగులో గత మంగళవారం వాగు దాటుతుండగా ప్రవాహం ఎక్కువై సెలేరియా కారుతో సహా కొట్టుకుపోయిన ఆనంద్ని గత 5 రోజులుగా మత్స్యకారులతో జాలలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా కూడా నిన్న రాత్రి వరకు జాడ దొరకకపోగా 3 వాగులో దిగబడగా ఈ రోజు కాకినాడ గజ ఈతగాళ్లు 3 గంటల పాటు శ్రమించి కారును గుర్తించి క్రేన్ల సహాయంతో బయటకు తీశారు. కారులోని బాడీ పూర్తిగా కుళ్లిపోయింది. 5 రోజుల తర్వాత బయటకు తీసిన కుళ్లిన బాడీని చూసి కన్నీరు మున్నీరు కాచారు కుటుంబ సభ్యులు, స్థానికులు. రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి వరదలు ఇంకా కూడా తగ్గుముఖం పట్టలేదు. హైత్నగర్ నుండి మునగనూరు వెళ్లే దారిలో వరద ప్రవాహం ఇంకా ఎక్కువగా ఉండడంతో హైత్నగర్ నుండి మునగనూరు వెళ్తున్న వాహనదారుడు వరదల్లో చిక్కుకొని కొట్టుకుపోతుండగా కాపాడారు స్థానికులు. మరో వాహనదారుడు వరద ప్రవాహం నుండి దాటుతుండగా కొట్టుకుపోయే క్రమంలో బైక్ ని వదిలేయగా మరో వ్యక్తిని సైతం కాపాడారు స్థానికులు. ఈ వరద తాకిడికి దాదాపుగా 4-5 గ్రామాల ప్రజలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అక్కడ ఆగిపోయింది బండి. ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఐపీఎల్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఏసీపీ సురేందర్, సిఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఫరూక్ నగర్లో గత రాత్రి కొందరు వ్యక్తులు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఫరూక్ నగర్లో ఒక పాత ఇనుప సామాన్లు అమ్మే దుకాణంపై పోలీసులు దాడులు చేయగా జాకీర్ అనే వ్యక్తి ప్రోద్బలంతో బెట్టింగ్లకు పాల్పడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. జాకీర్తో పాటు 11 మంది పోలీసులకు దొరికారు. పోలీసులు 2.95 లక్షల నగదుతో పాటు ఒక కారు, 4 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 11 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అమాయక యువకులు బెట్టింగ్లు పెట్టి డబ్బులు పోగొట్టుకోవద్దని, బెట్టింగ్లకు పాల్పడి ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సో మనకు మాత్రం ఇన్ఫర్మేషన్ రాగానే తెలుసు. ఫోన్ చేసేస్తాను బిజీ. ఎండి జాకీర్ అనే అతను నాజర్ అనే పేరు మీద తను క్రికెట్ బెట్టింగ్ పెడతా ఉన్నాడు. ఎవరైతే వ్యసనాలకు అలవాటు పడ్డ యూత్, ఈజీగా డబ్బులు సంపాదించాలనుకునే యూత్ను అట్రాక్ట్ చేసి ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో తను ఎంత పెడితే అంత ఇస్తా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ముంబై గెలుస్తుందని పెడితే, ముంబై వర్సెస్ కోల్కతా ఆడుతుంటే ముంబై గెలుస్తుందని 1000 రూపాయలు పెడితే ముంబై గెలిస్తే 1000 ఇస్తాడు. ఒకవేళ ముంబై ఓడిపోతే 1000 అడ్డిపోతుంది. ఇట్లా కోల్కతా గెలుస్తా అని పెడితే కోల్కతా, అట్లా ఎవరైనా తన దగ్గర పెడతారు అమౌంట్. ముందు తన దగ్గర డిపాజిట్ చేయాలి, చిట్టి రాయాలి నమ్మకం కోసం. ఎంత పెట్టలేని మళ్ళీ ఓవరాల్ దానికి తేడా వస్తుందని చెప్పి ముంబై అని చెప్పి 1000, ఇక్కడ కోల్కతా 2000 అట్లా పెట్టి తను చాలామంది ఇన్నోసెంట్ వర్సన్ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఆడిస్తుంటే మనకు మా షాద్నగర్ టౌన్ పోలీస్కి
సిఏ గారి ఆధ్వర్యంలో వెంకటేష్ ఎస్ఐ మరి మిగతా విజయ్ కుమార్ సురేష్ ఎస్ఐలు వీళ్ళని రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఫస్ట్ ఈ జాకీర్ అనే అతన్ని చేస్తే మిగతా అతను సెల్ ఫోన్ కాంటాక్ట్స్ మరియు అతని దగ్గర ఉన్న స్లిప్స్ ఆధారంగా దాదాపు అమౌంట్ 2,95,000 అతని దగ్గర రెడ్ హ్యాండెడ్ దొరికినాయి. ఒక కారు, స్విఫ్ట్ కారు, దాంతో 4 స్మార్ట్ ఫోన్లు, 2,95,000 క్యాష్, 10 మంది దొరికారు. 4 స్మార్ట్ ఫోన్లు, ఒక మారుతి స్విఫ్ట్ కారు. అంటే ఇతని కార్లో కూర్చొని ఒక హోటల్ బ్యాక్ సైడ్ తన కార్లో కూర్చొని ఇతనికి స్క్రాప్ షాప్ కూడా ఉంటుంది. ఆ స్క్రాప్ షాప్లో లేకుండా కార్లో కూర్చొని జనం దగ్గర డబ్బులు కలెక్ట్ చేసుకొని ఇది చేయడం జరుగుతుంది. మా ఉద్దేశం పబ్లిక్ మా యొక్క సలహాలు ఏంటంటే పిల్లలు ఎవరైనా సరే యూత్ తల్లిదండ్రులు అనవసరంగా డబ్బులు ఆడితే ఎందుకు అని క్వశ్చన్ చేయాలి. అలాగే ఇలాంటివి ఏమైనా ఆడుతున్నట్టు తెలిస్తే ఖచ్చితంగా ఎవరైనా మీడియా సోదరులు కానీ పబ్లిక్ కానీ ఎవరైనా సరే పేరెంట్స్ అయినా సరే SHO కానీ నాకు కానీ ఫోన్ చేస్తే ఈ వ్యసనాలకు అలవాటు పడి ఈ తర్వాత ఏమైందంటే వీళ్ళు మళ్ళీ దొంగతనాలకు అలవాటు పడతారు. ఎప్పుడైతే డబ్బులు లేవో మళ్ళీ దొంగతనాలు కూడా అలవాటు పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఇలాంటి పెట్టిని ఎంకరేజ్ చేద్దని మా పోలీస్ తరఫున అందరికీ విజ్ఞప్తి. కాంగ్రెస్ నేతలపై మండిపడ్డ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. తమను విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదు. పాలమూరు దరిద్రానికి కారణం కాంగ్రెస్ కాదా? పాలమూరు ప్రజలు తాగునీటికి కూడా కటకటలాడడానికి కాంగ్రెస్ కారణం కాదా? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంటే జీర్ణించుకోలేక విమర్శలకు దిగుతున్నారు. మా ప్రతిష్టను దిగదార్చడానికి ప్రయత్నిస్తే వారే డిఫేమ్ అవుతారు. ఎల్లూరు పంపుల మునక సాంకేతిక లోపమే అయ్యుండొచ్చు. BHEL పంపులు బిగించాం. ఒకప్పుడు ఈ ప్రాంతాలను చూపించి అప్పులు తెచ్చుకున్న ముఖ్యమంత్రులు ఈ ప్రాంతానికి ఏమి ఉరకబెట్టారు? దేశంలోనే అత్యధిక వరి దిగుబడి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణను సీఎం కేసీఆర్ గారు మార్చారు. మమ్మల్ని విమర్శిస్తే ఓట్లు రాలవు, ప్రజలు రాళ్లు రాలుస్తారు. సార్ కొంచెం జరగమన్నా. రెండు 2014 కన్నా ముందు ఈ ప్రాంతంలో వెళ్ళాలంటే కంపల్సరీ గేట్ దగ్గర ఆగాల్సిందే. గంటకు రైల్వే గేట్ పోవడం అనేది మనం చూస్తూ వచ్చాం. ఎవరైనా అంబులెన్స్లో పోతుంటే కూడా భయపడేది. రైల్వే గేట్ పడ్డదంటే పానం ఉంటుందా పోతుందా అని భయపడేది. కానీ ఈరోజు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరూ శాసనసభ్యునిగా నన్ను ఎన్నుకున్న తర్వాత కేవలం 2-3 నెలల్లోనే రాత్రి మగళ్ళు ఫ్లడ్ లైట్లు పెట్టి అధికారులను 2-3 షిఫ్ట్లు ఏర్పాటు చేయించి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత టార్గెట్ ఇచ్చి లైట్లు పెట్టి ఫ్లడ్ లైట్ పెట్టి అడ్వాన్స్గా 2 నెలల ముందే డేట్ డిక్లేర్ చేసినాం. 17 తారీఖు నాడు ఓపెన్ చేయాలి, మీరు ఏం చేస్తారో తెలియదని చెప్పి అధికారులను అప్రమత్తం చేసి ఆనాటి కలెక్టర్ గిరిజాశంకర్ గారు కూడా రాత్రి పగళ్ళు వాళ్ళని వాచ్ చేసి 12 సంవత్సరాలు నానుస్తూ వచ్చిన బ్రిడ్జ్ను 2 నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు ఒక భరోసా గెలవగానే చేస్తాడు మా పిల్లగాడు అని చెప్పి భరోసా కల్పించిన దానికి మొట్టమొదటి పని ఈ బ్రిడ్జు. మా యువ నాయకుడు కేటీఆర్ గారు కూడా ఆయన మంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటి మంత్రి హోదాలో ఆయన ఇనాగరేషన్ చేసింది కూడా మొట్టమొదటి బ్రిడ్జు ఇదే. ఇక్కడికే రావడం జరిగింది. మంత్రి ప్రమాణ స్వీకారం చేసి మహబూబ్నగర్కి వచ్చి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ప్రారంభమైనటువంటి ఈ బ్రిడ్జు ఒకటే బ్రిడ్జు, రష్ ఎక్కువ ఉండని మూలాన పైన కూడా యాక్సిడెంట్ అయి ఒక 3-4 చనిపోవడం కూడా జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా 2వ బ్రిడ్జ్ ఉండాలని చెప్పి మరి పట్టుబట్టి ఈరోజు
32 కోట్లతో బ్రిడ్జు, 39 కోట్లతో ల్యాండ్ అక్విజిషన్ అక్కడి నుంచి ఇక్కడి వరకు దాదాపు 71 కోట్లతో మహబూబ్నగర్కు మరొక మణిహారంగా ఈ బ్రిడ్జిని ఇలా ప్రారంభించడం జరిగింది. ఇక మన మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ అడుగుపెట్టినప్పుడు మయూరి నర్సరీ ఈరోజు కేసీఆర్ పార్క్ నుంచి మొదలుకుంటే మెడికల్ కాలేజ్ నుంచి మొదలుకుంటే అడుగడుగున అభివృద్ధి అనేది కళ్ళకు ఉన్న వాళ్లకు మంచి మనసుతో చూసినటువంటి వాళ్లకు అవన్నీ కూడా కనపడుతూ వస్తాయి. అటు ప్రజానీకం కూడా కరెంటు లేక మంచినీళ్ళు లేక పెన్షన్ రాక అవస్థలో ఉన్నటువంటి ప్రజానీకానికి వికలాంగులు కానీ ఒంటరి మహిళలు కానీ ఎన్నో ఇబ్బందులు ఉన్నటువంటి లక్షలాది మంది పేద వర్గాలకు ఇవాళ మా ప్రభుత్వంలో అనేక పథకాలు రావడం, పెళ్లిళ్లకు, పేరెంటాలకు, పుట్టినళ్లకు, చనిపోయిన వరకు కూడా అనేక రకాలుగా చనిపోయినటువంటి వాళ్ళకు కూడా ఇంటి వరకు పంపేటట్లు అనేక కార్యక్రమాలు ఇలా మా ప్రభుత్వంలో నిర్వహించడం మీకు అందరూ కూడా కనిపిస్తూ ఉంది. పోతే ఈరోజు ఈ బ్రిడ్జు గతంలో బ్రిడ్జ్ కట్టినప్పుడు చాలామంది ఇప్పుడు వచ్చి మాకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. సార్ మాకు డబ్బులు రాలేదు, మరి మాకు లెక్కలలోనేమో డబ్బులు వచ్చినట్లున్నాయి కానీ మా చేతికి పైసలు పడలేదు సార్, దాని మీద ఎంక్వైరీ చేయాలి సార్ అని చెప్పి వారు కోరడం జరిగింది. నేను కలెక్టర్ గారికి ఇచ్చాను. అది 12-15 సంవత్సరాల క్రితం జరిగింది, దాదాపు 10 సంవత్సరాల క్రితం. కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఆధ్వర్యంలో కమిటీ చేసినాం. అవన్నీ ఈనాటి తెలుగు న్యూస్ టైం సమాప్తం. మళ్ళీ రేపు కలుసుకుందాం. నమస్తే.